హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు మన స్పెషల్ వచ్చేసి చిట్టి టమాటాలు. తెలుసా ఇవన్నీ మీకు? ఒకసారి తెలిస్తే కామెంట్ చేయండి. చిట్టి టమాటా ఎండుమిర్చి పచ్చడి అయితే చేస్తున్నాను నేను ఇప్పుడు. ఎండుమిర్చి ఒక 10 ఎండుమిర్చి తీసుకొని ముక్కలు చేసుకున్న తర్వాత వేయించుకోవాలి. ఆయిల్ వేసుకొని మాడిపోకుండా దోరగా వేయించుకోండి. దోరగా వేయించుకొని ఇవి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తర్వాత మనం చిట్టి టమాటాలు కూడా వేసి వేయించుకోవాలి. టమాటా పచ్చడిలోకి అయితే ఎండుమిర్చి, టమాటాలు, చింతపండు, కల్లుప్పు, జీలకర్ర, చిన్నులపాయ అయితే వేసుకోవాలి. ఇది చూడండి చిట్టి టమాటాలు ఎంత బాగున్నాయో. ఇవైతే కూరలోకి అయితే నాకు అంత టేస్ట్ అనిపించలేదు కానండి, చట్నీ అయితే సూపర్గా ఉంటుంది. నాకైతే చాలా ఇష్టం ఈ పచ్చడి అయితే. ఎండుమిర్చి టమాటా వేసి మామూలు మనం చేసుకునే ఎప్పుడు రెగ్యులర్గా వాడే టమాటాల కంటే ఇవి టేస్ట్ బాగుంటాయి అన్నమాట పచ్చడికి. ట్రై చేయండి. మేమైతే ఇవి ఫస్ట్లో చూసినప్పుడు పిచ్చి అనుకుని పారేద్దాం అనుకున్నాము. మా అమ్మగారు పెద్ద ఆవిడ ఉంటే ఆవిడని అడిగితే ఇవి టమాటాలేనమ్మా, తినొచ్చు, ఈ విధంగా పచ్చడి చేసుకోండి మా అమ్మ అయితే మాకు చూపించింది. అప్పటి నుంచి నేను ఈ పచ్చడి చేస్తానే ఉంటాను ఇవి దొరికినప్పుడల్లా. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. మనకి జలుబు చేసిన, ఫీవర్తో ఉన్న, జలుబు చేసి మనకి ఏం తినబుద్ది కానప్పుడు, నోరు చేదనిపించినప్పుడు ఈ పచ్చడి చేసుకోండి, కమ్మగా తినొచ్చు. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ట్రై చేయండి. ఎండుమిర్చి టమాటా, చిట్టి టమాటా పచ్చడి. కల్లుప్పు, జీలకర్ర, చిన్నులపాయ కూడా వేసుకున్నాను. టమాటా కూడా మొత్తం గుజ్జుగా ఉడికే వరకు ఉడికించండి ఆయిల్ వేసి. టమాటా కూడా వేగిపోయినాయి. ఇప్పుడు కొంచెం చల్లారిన తర్వాత పచ్చడి అయితే మిక్సీ పట్టుకున్నాను. ఇప్పుడు తాలింపు వేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఒక గంటన్నర అయితే ఆయిల్ వేసుకున్నాను సుమారుగా. ఆయిల్ వేసుకున్న తర్వాత తాలింపు దినుసులు, జీలకర్ర అయితే వేసుకుంటున్నాను. మీ దగ్గర కరివేపాకు ఉంటే వేసుకోండి, నా దగ్గర అయితే లేదు. తాలింపు దినుసులు, జీలకర్ర వరకే వేసి తాలింపు వేసుకుంటున్నాను. తాలింపు వేసిన తర్వాత తాలింపులో మనం ముందుగా మిక్సీ పట్టుకున్న చట్నీ కూడా వేసి కొంతసేపు వేయించుకోవాలి. తాలింపు దినుసులు చిటపట్లాడే వరకు వేయించుకోండి. వేగిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న ఎండుమిర్చి, చిట్టి టమాటా పచ్చడి కూడా వేసి ఒక 5 నిమిషాల పాటు వేయించుకోవాలి ఆయిల్లో. ఈ పచ్చడి అయితే మనం జాగ్రత్తగా ఆయిల్లో బాగా వేయించి చేసుకుంటే ఒక 15 రోజుల వరకు నిల్వ ఉంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ట్రై చేయండి. మన వీడియోస్ నచ్చినట్లయితే ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ చేయండి, షేర్ చేయండి. చట్నీ తయారు చేసుకొని మీకు ఏ విధంగా ఉందో టేస్ట్ అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ చిట్టి టమాటాలు కనపడితే ఖచ్చితంగా ఈ విధంగా చట్నీ చేయడానికి ప్రయత్నం చేయండి. టేస్ట్ సూపర్గా ఉంటుంది. కారం తగ్గించి వేసుకోండి. కారం తినేవాళ్ళు కారం కొంచెం ఎక్కువ వేసుకోండి. నేనైతే మీడియంగా వేసుకున్నాను, ఎక్కువ కాదు తక్కువ కాదనమాట. చూడండి చిట్టి టమాటా ఎండుమిర్చి పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.